హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మదన్. ఈరోజు మనం గనగలవానిపేట బీచ్ వద్దకు వచ్చాం. ఈ బీచ్ శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు మనం ఓబిఎస్ నుంచి 80 ఫీట్ రోడ్ గుండా వెళ్తున్నాం. ఈ బీచ్కి వెళ్ళే దారిలో మనకి సాయిగిరి కనిపిస్తుంది. అలాగే 17వ శతాబ్దం నాటి డచ్ భవనం, తర్వాత కలెక్టర్ ఆఫీస్, తర్వాత కొత్తపేటలోని చెల్లా నరసింహం చిల్డ్రన్స్ పార్క్ అనేది కనిపిస్తుంది. అలా ముందుకు వెళ్తే సన్నాల పోలమ్మ గుడి కనిపిస్తుంది. ఆ తర్వాత కునుకుపేట అనే గ్రామం మీదుగా వెళ్ళాల్సి ఉంటుంది. కునుకుపేట గ్రామం దాటితే కిల్లిపాలెం అనే గ్రామం వస్తుంది. కిల్లిపాలెం గ్రామం చివరన ఉండే జంక్షన్లో లెఫ్ట్ సైడ్ వెళ్లకుండా స్ట్రైట్గా వెళ్తే కల్లేపల్లి అనే గ్రామం వస్తుంది. ఇది కల్లేపల్లి యొక్క సింహద్వారం. ఈ యొక్క కల్లేపల్లి గ్రామంలో బలరాముడు ప్రతిష్ఠించిన 5 శివలింగాలలో ఒకటైన శ్రీ 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 గౌరీ సమేత మణినాగేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయానికి సంబంధించి ఆల్రెడీ నా ఛానల్లో వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. ఈ ఆలయం దాటిన తర్వాత కొంత దూరం ఇలా పొలాల మధ్యలో ప్రయాణిస్తే మోపాసు బందర్ అనే గ్రామం వస్తుంది. ఈ గ్రామం దాటితే గనగల్లవానిపేట గ్రామం మీదుగా మనం ఈ యొక్క బీచ్ని చేరుకోవచ్చు. మనం గనగల్లవానిపేట బీచ్కి చేరుకున్నాం. ఈ యొక్క బీచ్కి సాధారణంగా కార్తీక మాసంలో అధిక సంఖ్యలో సందర్శకులు విచ్చేస్తూ ఉంటారు. ఈ యొక్క బీచ్ శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉండడం వల్ల అధిక సంఖ్యలో సందర్శకులు ఇక్కడకు విచ్చేస్తారు. ఈ బీచ్ నుంచి కొద్దిగా కుడివైపు కొంచెం ముందుగా వెళ్తే నాగావళి నది సముద్రాన్ని కలిసే చోటు ఉంటుంది. సాగర సంగమం అనేది ఇక్కడ ఉంటుంది. ఇది మోపస్ బందారు గ్రామ పరిధిలో ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ బీచ్ వద్ద జన సంచారం అనేది లేదు. మనం మిట్ట మధ్యాహ్నం అనేది బీచ్ వద్దకు రావడం జరిగింది. యాక్చువల్గా కార్తీక మాసంలో అధిక సంఖ్యలో ఇక్కడికి జనాలు చేస్తారు. ఇప్పుడు మనం ఈవినింగ్ సమయంలో తీసిన వీడియో అది. ఈ పక్కనే కుందవానిపేట బీచ్, గనగలవానిపేట 2 బీచ్లకి వెళ్ళడం జరిగింది. ఇదిగోండి, సాయంత్రం సమయంలో ఇలా అధిక సంఖ్యలో పిల్లలు, పెద్దలు ఇక్కడికి విచ్చేసి చాలా సరదాగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఇటువంటి అనేక సందర్శనీయ ప్రదేశాలను మీకు చూపించేందుకు, వాటి విశేషాలను తెలియజేసేందుకు నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నా ప్రయత్నం అనేది ఎల్లప్పుడూ కొనసాగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.